ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి విశ్లేషణ చేయడానికి ప్రయత్నం నెక్స్ట్ ఏదైతే మాట్లాడతాం అప్పుడు దీనికి పరిష్కార మార్గం కూడా మాట్లాడడానికి ఎంచుకోవడానికి మనం వాళ్ళ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మల్లేష్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. మల్లేష్ గౌడ్ గారు, ప్రస్తుతం ఏదైతే ఆటో సమస్యల ఇట్లా ఐఎన్టీయూసీ కాంగ్రెస్లో భాగమే కాబట్టి, దానికి అనుబంధ సంస్థ కాబట్టి ఈ విషయంలో మీరేమైనా చొరవ తీసుకున్నారా? ఆటోకు సంబంధించిన ఏదైతే ఈ ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడానికి ఇప్పుడు ఏదైనా చర్యలు తీసుకున్నారా మీరు? లేకపోతే ఇలాగే ఈ ఆటో సమస్యల ఆకలి కేకలు, ఆత్మహత్యలు, బలిదానాలు ఇలాగే కొనసాగించాల్సింది? ఫస్ట్ సారి రాజకీయ నాయకులు దృష్టి తీసుకుపోయింది ఐఎన్టీఎస్ ద్వారా సార్. ఐఎన్టీఎస్ ద్వారా సార్. ఆ రోజు 19లో ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, 12,000 రూపాయలు అని చెప్పేసి అన్ని రకాలుగా మేనిఫెస్టో పెట్టించారు. అదేవిధంగా 2024 మేనిఫెస్టో శ్రీధరబాబు అధ్యక్షన నేను దగ్గర ఉండి ఆటో డ్రైవర్లు కాక అందరు ఆటో డ్రైవర్లకు కాక రవాణా కార్మికులు అందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో స్పష్టంగా పెట్టించినాం. కానీ మహాలక్ష్మి పథకం వచ్చింది కాబట్టి కొంచెం ఆటో డ్రైవర్కి ఇబ్బంది జరిగిందని వాస్తవం. కానీ హైదరాబాద్లో ఆటో మహాలక్ష్మి ద్వారా ఆటో మొత్తం కార్మికులు నష్టపోతే మేము ఐఎన్టీ ద్వారా మేము ఒప్పుకున్నాము సార్. ఎందుకంటే ఓలా, ఊబర్ వంటి సంస్థలు టూ వీలర్ తీసుకొచ్చి రోజుకు 1,50,000 బైకులు హైదరాబాద్లో నడుస్తున్నాయి సార్. ఒక్కొక్క బైక్ రోజుకు వచ్చేసేవారికి 15 నుంచి 20 రైలు పోతున్నారు. అంటే ఎన్ని మా రైలు ఎత్తుకపోతున్నారో మీరు ఒకసారి గ్రహించారు. ఒక బస్సులో ఎంతమంది మంది సార్? ఒక బస్సులో రోజుకు మహిళలు మా ఆటో గ్రాహకు 10% పోతుంది. కానీ 200% బైకుల ద్వారా మా రవాణా మొత్తం పోతున్నది. దాన్ని కొన్ని రాజకీయ పార్టీలు దుష్పరిశానంగా చేస్తున్నారు. 9 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి ఏ రోజు గవర్నమెంట్ ఆటో డ్రైవర్ కానీ రవాణా రంగ కార్మికుల మీద కానీ ఏ రోజు వాళ్ళు శుద్ధి తీసుకున్న కార్యక్రమం లేదు. అదే మన కోవిడ్ వచ్చి ఒక 2 సంవత్సరాలు మేము మొత్తం అతలకుతలం అయితే, కానీ స్కూల్ టీచర్లకు కానీ స్కూల్ బస్సు డ్రైవర్లకు కానీ అందరికి కోవిడ్ ద్వారా వాళ్ళు నష్టపోతే వాళ్ళకు సహాయం చేసేది తప్ప కానీ మాకు కిలో బియ్యం ఎక్స్ట్రా ఇవ్వాలి సార్. వాళ్ళకి డబ్బులు ఇచ్చి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి కోవిడ్లో. కానీ ఏ ప్రభుత్వం గిట్ట ఆటో డ్రైవర్ కానీ రవాణా లారీ బస్సు డ్రైవర్ కానీ ఏ ప్రభుత్వం గిట్ట చేయలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ క్లియర్గా మొన్న గిట్ట మంత్రిగా కలిసినాము. తొందరలో ఏంటంటే దీని ఈ వ్యవస్థ మొత్తం అతలకుతలం ఉన్నది. ఒక డేటా తయారు చేస్తున్నారు. డేటా ద్వారా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఏ ద్వారా ఇవ్వాలి, లేబర్ డిపార్ట్మెంట్ ఇవ్వాలా, డైరెక్ట్ రవాణా కార్మికుల రవాణా శాఖ ద్వారా ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది సార్. ఇదే విషయంపై ఒకసారి మనం మల్లా గారి దగ్గరికి వెళ్దాం. ఏఐటీయూసీ నాయకులైనటువంటి మల్లా గారు చెప్పండి.